మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 5న ఫీజు పోరు కార్యక్రమం చేపడతానని చెప్పడంపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు జగన్ సీఎంగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఏం చేశారో లెక్కలతో సహా చెప్తున్నారు. విద్యార్థులకు వైసీపీ హయాంలో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లాంటివి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎన్నోసార్లు విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చినా సరే వాళ్ళని పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే బకాయిలు మొత్తం చెల్లించేసిందని వివరిస్తున్నారు. ఏపీలోని పేద స్టూడెంట్లకు చదువు, ఉద్యోగాలు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అని జోగి మాటలో తీవ్రంగా ఖండిస్తున్నారు కూటమి నేతలు. ఎందుకంటే విద్యార్థులకు హక్కుగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను అలా అనడం మంచిది కాదంటున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్కు విద్యా దీవెన అనే పేరు మార్చేసి అసలు తామే ఒక కొత్త పథకాన్ని ఇస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకుందని టీడీపీ నేతలు అంటున్నారు. కాలేజీలకు నేరుగా వెళ్లాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలోకి వేస్తామని చెప్పి అది కూడా ఎగ్గొట్టారని అంటున్నారు. 5 ఏళ్లలో ఏడాదికి 4 విడతలు ఎగ్గొట్టి 4,271 కోట్ల బకాయిలు పెట్టినట్లు వివరిస్తున్నారు కూటమి నేతలు. 2014 నుండి 2019 వరకు టీడీపీ హయాంలో ప్రతి ఏడాది 16 లక్షల మంది స్టూడెంట్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్ హయాంలో కేవలం 9 లక్షల మందికే ఇచ్చి మిగతా 7 లక్షల మందికి ఎగ్గొట్టి వారిని ఉన్నత విద్యకు దూరం చేశారని ఆరోపిస్తున్నారు. జగన్ ఫీజులు చెల్లించకపోతే చాలా చోట్ల కాలేజీలు ఫీజులు చెల్లించట్లేదని, చాలా చోట్ల విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా, పరీక్షలు రాయనివ్వకుండా ఇబ్బంది పెట్టిన ఘటనలను గుర్తు చేస్తున్నారు. శ్రీకాకుళంలో యువతి ఆత్మహత్యాయత్నం, విజయవాడలోని ఓ స్టూడెంట్ను పరీక్ష రాయనివ్వకపోవడం, నెల్లూరులో 30 మంది నర్సింగ్ స్టూడెంట్లను కాలేజ్ నుంచి బయటకు పంపేయడం లాంటివి జగన్ ఫీజులు చెల్లించకపోవడం వల్లే జరిగాయని, అలాంటిది ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త రాగం ఎత్తుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.